నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. ఇక కుంభరాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? జన్మ శని ఇదే భయపడుతూ ఉన్నారు, చెప్పండి సార్. ఒకటే గుర్తుపెట్టుకోండి, జన్మశని అన్నంత మాత్రాన ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఒక 60 ఏళ్ళ లైఫ్లో అందరూ జన్మశని ఎదుర్కొంటారు. అర్ధాష్టమశని అందరూ ఎదుర్కొంటారు, అష్టమశని అందరూ ఎదుర్కొంటారు. అంటే ఇప్పుడు లగ్నము రాశి రెండు చూసుకుంటూ ఉంటారు కదా, చూసుకుంటారు. ఒక్కొక్కసారి ఇమ్మీడియట్ గా ఎల్నాటి శని ఇన్నిసార్లు వస్తుంది ఏంటి, ఇన్నిసార్లు అష్టమ శని ఏంటి అనుకుంటారు కదా. 60 ఏళ్ల వ్యవధిలో ఎన్నిసార్లు వస్తుంది సార్ ఎల్నాటి శని? ఎల్నాటి శని 60 ఏళ్ల వ్యవధిలో 2 సార్లు వస్తుంది మహా అంటే. లేదు మరీ చిన్నప్పుడు ఒకసారి వచ్చేసింది అంటే ఒక్కొక్కసారి 60s దగ్గరలో ఒకసారి టచ్ చేస్తుంది, అంతేగాని మరొకటి ఏం కాదు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ప్రతి వ్యక్తికి వస్తుంది, మనం దాని నుంచి పెద్దగా కంగారు పడద్దు. జన్మశని అంటే ఏంటంటే స్లో అవుతాయి వర్క్స్, అంతే, అక్కడ ఏం లేదు. పనులు స్లో అవుతాయి, మనకు బద్ధకం వస్తుంది, చేద్దాంలే. ఇక్కడ ఏంటంటే దీని లాజిక్ పట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఏమీ కాదు చూద్దాంలే చేద్దాంలే అనే దానిలోకి వెళ్ళామా అది పట్టుకుంటుంది. లేట్ కదా, ఎవరైతే లేట్ చేస్తున్నారో, పోస్ట్పోన్ చేస్తున్నారో, నెగ్లెక్ట్గా ఉన్నారో వాళ్ళని పట్టుకుంటుంది ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అందులో ముఖ్యంగా ఏలినాటి శని. అంటే ఏం చేయాలి, అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా ముందే వర్క్ చేసుకోవాలి ఇది. అండ్ అట్లాగే ఇప్పుడు కుంభం వారికి రాశిలో సంచరిస్తుంది కాబట్టి శరీరం ఇది చూపిస్తుంది. అంటే ఏంటి, కొంచెం ఆరోగ్యపరంగా కొంత స్ట్రెస్ ఉండడం, లేకపోతే పనులు ఓవర్ వర్క్లు అవ్వడం వల్ల స్ట్రెస్ అవ్వడము, ఇట్లాంటివి జరుగుతుంది. అందుకే నేనేం చెప్తానంటే, ఏమంటే మీరు వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, జిమ్కి వెళ్ళండి అని చెప్తుంటాను. ఎందుకంటే శారీరకంగా మనం శ్రమను ఇచ్చేసామనుకోండి, కర్మ ఎట్లా ఉంటుందంటే, ఈ శ్రమ ఇతను పడ్డాడు కాబట్టి ఈ కర్మ ఇంకా అక్కర్లేదని ఉంటుంది అక్కడ. లేకపోతే అనుభవించాలి కదా, శారీరకమైన శ్రమ అనుభవించాలి, ఇంకో రకంగా ఇస్తూ ఉంటుంది రిజల్ట్ అది. ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్గా చూసుకుంటే ఎక్కువగా ఆన్లైన్ ధనయోగాలు, విదేశీ ధనయోగాలు ఎక్కువగా ఉంటాయి. బికాస్ ఆఫ్ రాహు 2nd హౌస్లో ఉన్నాడు కాబట్టి. అలాగే 3వ స్థాన అధిపతి అండ్ 3వ స్థానంలో గురు సంచారం జరుగుతుంది వీళ్ళకి. 3లో గురువు ఎప్పుడు కూడా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటికి తోడ్పడుతుంది. అంటే ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేస్తున్నాము, దిస్ ఇస్ ద రైట్ టైం. ఎప్పటి వరకు, మే వరకు కూడా. ఆఫ్టర్ మే తర్వాత ఉద్యోగ సంబంధించిన విషయాలకి బాగుంటుంది. కాకపోతే ఈ గురువు 4లో ఉన్నప్పుడు ఏంటంటే, 4th గురువు ఎప్పుడు కూడా ఏంటంటే తన స్థానం కంటే చూసే స్థానాలను బాగా ఇది చేస్తాడు. 4th హౌస్లో ఉన్నప్పుడు ఏంటి, సర్వసాధారణంగా ప్రాపర్టీస్ ఇస్తాడు ఇక్కడ. కాకపోతే ఆ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే కొంచెం చూసుకొని తీసుకోవాలి, అదొకటి మెయిన్గా చూసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ వీరికి ఈ రాహుకేతువుల్లో కేతు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా యాన్స్టస్ ప్రాపర్టీ, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు, అదొకటి. అండ్ అలాగే ఎప్పుడైతే గురువు మారుతున్నాడో, మే నుంచి మారుతున్నాడో, అప్పటి వరకు ఏదైనా గొడవలు ఉన్నటువంటిది అక్కడ కొంత క్లియర్ చేస్తాడు. అంటే ప్రతి ప్లానెట్ కూడా తనున్న హౌస్ నుంచి ఎప్పుడైతే మారుతుందో అక్కడ ఏదో ఒక చేంజ్ వస్తుంది. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా సరే మేజర్ ప్లానెట్స్ మారేటప్పుడు అప్పటి వరకు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అరే అప్పటి వరకు ఇలా ఉండేది, ఇప్పుడు చూడండి మీకు ఎందుకు, రాహు మన మేషంలో ఉన్నంత వరకు ఒక రకంగా ఉండేది, మేషం నుంచి ఎప్పుడైతే మీనంలోకి వచ్చేసాడు అన్ని రివర్స్ అవుతూ స్టార్ట్ అయ్యాయి, అన్ని తారుమారైపోయాయి. ఎందుకు, మీన రాశిలో ఉన్న ఎనర్జీ అటువంటిది, అది చూసుకోవాలి. అయితే వీళ్ళకి వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంకా బాగా పెరగాలి అంటే దుర్గారాధన చేయడము, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కానీ, లేకపోతే ఏదైనా ఈ దాని ఏమంటారు రైతులు, వీళ్ళకి చాలా మటుకు పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ కుజుడి యొక్క రాసుల్లో గురువు ఉండడం అనేటువంటిది ఏంటంటే భూమిని నమ్ముకున్నటువంటి వారికి. కాకపోతే ఇక్కడ అష్టమ స్థానంలో కేతు ఉన్నందుకు నాట్ ఓన్లీ వీళ్ళకని కాదు, నార్మల్గా ల్యాండ్ రేట్స్ విషయం కనుక చూసుకుంటే 1 సంవత్సరం 4 నెలల వరకు, దాదాపుగా 5 నెలల వరకు వేసుకుంటే కనుక మనం ఫాస్ట్గా గ్రో అవుతాయి అనేటువంటి ఆశలు పెట్టుకోకూడదు. పర్టికులర్గా మనకి ఇక్కడ కనుక చూసుకుంటే కనుక, బికాజ్ ఆఫ్ కన్యా రాశి అనేటువంటిది భూతత్వ సంబంధించిన రాశి కాబట్టి ఈ యొక్క విషయాల్లో చూసుకోవాలి. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వచ్చే 5 నెలలు చాలా బాగుంది, జనవరి నుంచి మే వరకు కూడా. బికాజ్ ఆఫ్ జూపిటర్ ఆస్పెక్ట్ 7th హౌస్ మీద ఉంది. అందులో కూడా ఏంటంటే ఎప్పుడైనా జూపిటర్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు
మరియు 7th హౌస్ సన్ అయ్యాడు కాబట్టి కొంచెం వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే డిగ్నిఫైడ్ నేచర్ మేనర్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు. మెడికల్ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే మెడికల్ సైడ్ ఉన్న వాళ్ళు, క్రియేటివ్ సైడ్ ఉన్న వాళ్ళు, డిగ్నిఫైడ్ నేచరు, రాజకీయ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఆ గురువు కూడా కుజరాశుల్లో ఉండి చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ కొంచెం డిపార్ట్మెంటల్ సైడ్ ఉండే వాళ్ళతో కూడా మీరు ట్రై చేసుకుంటే తొందరగా కుదురుతుందని చెప్పుకోవాలి. అదొకటి. రైట్ సార్. ఇక హెల్త్ ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? హెల్త్ కన్నా చూసుకుంటే ఎప్పుడు కూడా హెల్త్ అనేది పర్సనల్ చార్టే చూసుకోవాలి. బట్ ఇందులో మన గోచారం ఎంతవరకు హెల్త్ మనకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఎప్పుడు కూడా పంచమ స్థానాన్ని, షష్టమ స్థానాన్ని, చతుర్థ స్థానాన్ని 3 భావాలు చూసుకోవాలి. ఎందుకంటే 6 రుణరోగ శత్రు స్థానం, 5 రోగాన్ని తగ్గించే స్థానం, 4 రోగాన్ని మన మైండ్లో పెట్టుకొని దాన్ని ఇది 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 వచ్చింది కదా అని మనం దాన్ని తిప్పుతూ ఉంటాం, క్యారీ చేస్తుంటాం. అందుకే చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏమంటారంటే, బాబు నువ్వు ఫస్ట్ నీ మైండ్లోంచి అది తీసే అంటాడు. కరెక్ట్. ఏమీ లేదు, నువ్వు మైండ్లో మోస్తున్నావు, అందుకే నీకు ఉందంటాడు. అందుకే 4th హౌస్ తీసుకోవాలి ఆస్ట్రాలజీలో. 4th హౌస్ కనుక యాక్టివ్ అవుతుంటే మనిషికి రోగం వస్తుందండి. మీరు గమనించండి, 6th హౌస్ యాక్టివ్ అయిన పెద్దగా రాదు, కానీ 4th హౌస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని జూపిటర్ వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడంటే, జూపిటర్కున్న కారకత్వాలు ఏంటి, అనవసరంగా నేను లావ్ అయిపోతున్నానేమో అందుకే నాకు ఈ రోగం వస్తుందేమో, అమ్మో నేను ఏం తింటే ఏం లావ్ ఇట్లాంటివి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా 4th హౌస్ జూపిటర్ ఉన్నప్పుడు వీళ్ళు తీసుకున్న ఆహార విషయాల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది. ఓవర్ వెయిట్ ఇట్లాంటివి చూసుకోవాలి కొంచెం వీళ్ళు. అదొకటి మెయిన్గా గమనించాలి. గమనిస్తూ ముందుకు వెళ్తే కనుక బాగుంటుంది. వీరు ఎక్కువగా ఆరాధించాల్సింది కూడా ఎవరిని అంటే విష్ణువుని ఎక్కువగా ఆరాధించాలి. కుంభం వారు పంచమ స్థానం అనేటువంటిది మనకి ఎప్పుడు కూడా, ఇప్పుడు చూడండి అమ్మా, ఈ భూమి మీదకి వచ్చాం, ఇప్పుడు మనం ఈ వార ఫలితాలు, ఇవి సంవత్సర ఫలితాలు చేస్తున్నా, ఏ ఫలితం చేస్తున్నా కూడా ఏంటి, నాకు అప్పులు తగ్గాలి, శత్రువులు తగ్గాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, ఇవే రుణ రోగ శత్రు ఇవి మెయిన్ తగ్గాలి. అంటే ఇవి తగ్గాలంటే ఎప్పుడు కూడా కుంభం వారు చేసుకోవాల్సినటువంటిది విష్ణు సహస్రనామం. ఇది వీరు ఎంత చేస్తే అంత బాగుంటుంది. వింటూ కూడా ఉండొచ్చు కదా, విన్నా సరిపోతుంది, విన్నా కూడా సరిపోతుంది. ఫైనాన్షియల్ గా కూడా బాగుంటుంది అనుకోవచ్చా సార్ వీళ్ళకి? అది అయితే ఫైనాన్షియల్ గా బాగుంటుంది. అయితే వీరికి ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సింపుల్ గా చెప్తాను చూడండి. మనకు బ్యాంక్ ఉంది, మీది ఉన్న బ్యాంకు, ఇంకో వ్యక్తికి ఇంకో బ్యాంక్. మీకు డబ్బులు రావాలంటే ఎక్కడికి వెళ్తారు? మీ బ్యాంక్ వెళ్ళాలి. మీ బ్యాంక్ ఏటీఎం లేకపోతే మీ బ్యాంక్ వెళ్ళి చెక్ ఇస్తేనే డబ్బులు వస్తాయి. వేరే బ్యాంక్ వెళ్ళి చెక్ ఇస్తానంటే రావు. అట్లాగో ఇక్కడ ప్రజెంట్ గోచారంలో ఎవరు ఇస్తున్నారు డబ్బులు కుంభం వారికి, అది మెయిన్ గా పట్టుకోవాలి. దుర్గా, రాహు. అంటే రాహు సంబంధం ఏంటి, ఆన్లైన్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, వీటి ద్వారా మన ప్రయత్నాలు చేయడము, దుర్గా ఆరాధన చేయడం. బికాస్ ఆఫ్ 2nd హౌస్ ని యాక్టివేట్ చేసే దాంట్లో రాహు ఉన్నాడు. రాహు అధిష్టాన దేవత దుర్గా. ఈ లాజిక్ పట్టుకొని వెళ్ళాలి, కానీ ఏదో గుడ్డిగా ఏదో చేసేసి నేను ఏం చేసినా కలిసి రావట్లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. సో దుర్గా ఆరాధన అలాగే విష్ణు ఆరాధన విశేషంగా చేసుకోవాలి, విశేషంగా చేస్తే బాగుంటుంది. విష్ణు ఆరాధన రుణరోగ శత్రువుని తగ్గిస్తుంది, దుర్గా ఆరాధన ధనయోగం ఇస్తుంది. ఇప్పుడున్న గోచారం నేను చెప్పేది, లైఫ్ లాంగ్ కాదు నేను చెప్పేది, ఇప్పుడున్న వరకు. ఇప్పుడున్నాడు అంటే ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, బయట ఉన్న మార్కెట్ ని బట్టి మనం ప్రోడక్ట్ అమ్ముతాం. ఇప్పుడు దీనికి బాగుందండి, ఇప్పుడు స్కూల్స్ టైమ్ బ్యాగ్స్, స్కూల్ డ్రెస్సులు బాగా వెళ్తాయి అంటారు. బాగా బాగా చల్ల వేడి విపరీతమైన ఎండ ఉంది అనుకోండి, కూల్ డ్రింక్స్ బాగా అమ్ముతాయి, కూల్ డ్రింక్స్ బాగా అమ్ముడుపోతాయి, స్వెటర్స్ అమ్ముడుపోవు అట్లా. రైట్ సార్. ఓవరాల్ గా వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ బాగుంటుంది సార్ ఈ సంవత్సరం? ఒకటేనమ్మా, ఇప్పుడు మనం చెప్పినటువంటి కనుక చేసుకుంటే గోచారం ఒక 80% ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది వీళ్ళకి.